ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై ఇండియా గేట్ వద్ద చేతివేలు నరుక్కొని నిరసన తెలిపారు బాధితురాలు గుంటూరు మహిళ కోవూరు లక్ష్మి. అధికారుల సంతకాలు ఫోర్జరీతో భూ కబ్జాలు జరుగుతోంది. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. నాలాంటి ఎందరో అభాగ్యులు విలపిస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోవూరి లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం దేశ ప్రధానికి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, సీజేఐకి వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా ముర్ము గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి, వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి మేడం గారికి